ఖచ్చితంగా ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం కాళ్ళలాగా పింక్ డైమండ్ అనేటువంటి బేస్లెస్ ఎలిగేషన్స్ చేశారనేటువంటిది ఏదైతే గౌరవనీయులైనటువంటి నారా లోకేష్ గారు చెప్పారో అట్లాంటి బేస్లెస్ ఎలిగేషన్ కిందే తిరుపతి లడ్డు అనేటువంటిది మిగిలిపోకూడదు అన్న ఆందోళన. కాబట్టి దర్యాప్తు ముమ్మరంగా జరగాల. ఖచ్చితంగా ఎవరు దీనికి బాధ్యులో వారిని ప్రజల ముందు దోషిగా నిలబెట్టాలి. ఈ టికెట్ల విషయంలో కూడా చాలా ఇష్యూస్ ఉన్నాయి సార్. ఆ టికెట్లను కూడా అమ్ముకున్నారు దారుణంగా. దానికి ముఖ్యంగా రోజా గారు మెయిన్ కీలక పాత్ర పోషించారని చెప్పేసి మాట్లాడారు. దాని మీద కూడా మీరు మాట్లాడేది నేను చూడదు, కానీ దాని మీద ఇప్పుడు సమాధానం. ఖచ్చితంగా గతంలో కూడా నేను చెప్పాను, ఎలిగేషన్స్ అన్నిటిని కూడా కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత అవసరమైతే ఒక సిట్టింగ్ టీం అనేటువంటి దాన్ని కాన్స్టిట్యూట్ చేసి ఇన్వెస్టిగేషన్ చేసి వీరందరూ కూడా ప్రజాప్రతినిధుల కింద అనర్హులు అని నేర ఆరోపణ అనేటువంటిది తేలితే డిక్లేర్ చేసి మళ్ళీ ఇలాంటి వ్యక్తులను ఎవరిని కూడా ఎలక్షన్లో పార్టిసిపేట్ చేయకుండా చేయాలి. అయితే ఇక్కడ ఇన్వెస్టిగేషన్ అనేటువంటిది జరగకుండా ఆధారభూతమైనటువంటి అభియోగాలు చేయకుండా అర్ధరహితంగా అభియోగాలు మాత్రమే రాజకీయ కోణంలో చేసావు అంటే మనం ఎంత ఏకరవ పెట్టినా ప్రజల నుంచి వారికి వచ్చే మద్దతును ఆపలేం. రోజా గారి మీద వ్యక్తిగతంగా మనం విమర్శ చేసేయచ్చు, కానీ ఆధారాలు చూపించకపోతే మనం ఆ బాస్ పాలు అవుతాం. కాబట్టి రాజకీయపరమైన విమర్శ నిజంగానే ప్రజా ప్రాతినిధ్యాన్ని గౌరవాన్ని వీరు తాకట్టు పెట్టారా అన్నది న్యాయస్థానాల్లో తేరాలా. అలాగే దర్యాప్తు సంస్థలు కూడా అలసత్వం చూపించకుండా ముమ్మరం చెయ్యాలా. ఎలిగేషన్స్ అన్ని మనం చూడగా ఎన్ని రాజకీయ విమర్శలు అనుకునే స్థాయి రాకూడదు. ఆల్రెడీ రాజకీయాలకు విలువ తగ్గిపోతుంది. ఎంక్వైరీ ఉండాలి. సో ఖచ్చితమైన ఎంక్వైరీ ఉండాలా. ఇది బేస్లెస్ ఎలిగేషన్ కాదు, ఇది బేస్ఫుల్గా ఉంది. కొరాబరేటివ్ ఎవిడెన్స్, డైరెక్ట్ ఎవిడెన్సెస్ దీంట్లో ఉన్నాయి. చూడండి, కోర్టు సబ్మిట్ చేసామని ప్రజాక్షేత్రంలో వాళ్ళని దోషులుగా నుంచోబెట్టాలి. అది నా అభిప్రాయం సార్. రాజకీయ విమర్శలు అంటే పొద్దున్నెత్తే మనం చూస్తూనే ఉంటాం. వాళ్ళు వీళ్ళు అంటారు, వీళ్ళు అంటారు. తద్వారా ప్రజలకు ఒరిగింది ఏంటి? నాణ్యమైనటువంటి పరిపాలన పక్కన పెట్టండి, నాణ్యమైనటువంటి ఆరోగ్యాన్ని పక్కన పెట్టండి, నాణ్యమైనటువంటి ఆహారాన్ని పక్కన పెట్టండి. కనీసం మన కర్మలు ఎంత ఉన్నా, ప్రభుత్వాలు ఎలాగున్నా, భగవంతుడి సన్నిధానంలో అయినా సేద దేవదాం అనుకునేటువంటి భక్తులకి ఇంత పెద్ద గుండెపోటు కలిగించేటువంటి పిడుగులాంటి వార్తను తీసుకురావడం అంటే ఆషామాషి విషయం అనుకున్నారా? ఎంతమంది భక్తులు తిరుమలలో ఈరోజు ఆందోళన చెందుతూ ఉంటారు. ఆ మహాప్రసాదాన్ని తీసుకున్నామని ఆనందపడాలా, అనుమానపడాలా అనేటువంటి సందిగ్ధత అనేటువంటిది ఎంత పెద్ద కర్మ అండి. అలాంటి కర్మ నుంచి సత్వరం తప్పించాల్సిన బాధ్యత గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి మీద, నారా లోకేష్ గారి మీద, కూటమి ప్రభుత్వం ఉన్నటువంటి పెద్దల మీద ఉంది. చేస్తారని నమ్ముతున్నాం. దోషుల్ని ప్రజల ముందు నిలబడతారని, మన పవిత్రతకు భంగం వాటిల్లకుండా శాశ్వతమైనటువంటి చర్యలు తీసుకుంటారని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను సార్.